న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎటువంటి టిప్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. హలో వ్యూవర్స్, నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. సో న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు అంటే మెయిన్ మీరు తీసుకునే డైట్‌లో ఇంపార్టెంట్‌గా కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించి ప్రోటీన్ డైట్‌ని ఎక్కువ వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మంచి హెల్తీ ఫుడ్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, ఎక్కువ ఫ్రూట్స్ అనేవి మీ డైట్‌లో ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. కొంతమంది లావుగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ లావుగా ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది సహజంగా జరుగుతుంది. అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేవి కొంచెం వెయిట్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ పేషెంట్స్ మాత్రం వెయిట్ తగ్గడానికి వీలైనంత మాక్సిమం ట్రై చేయాల్సి ఉంటుంది. జిమ్ ద్వారా కానీ, ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, జుంబా డాన్సెస్ వీటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎక్కువ బాడీ వెయిట్ తగ్గాల్సి ఉంటుందన్నమాట. సో బాడీ వెయిట్ ని తగ్గిన పక్షంలో వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ కండిషన్ లో వాళ్ళు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది పొందవచ్చు అనమాట. అలాగే ఏంటి అంటే మేల్స్ లో కూడా కొంచెం మైల్డ్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి. అంటే కొంచెం కదలికలు తక్కువ, నార్మల్ ఫార్మ్స్ తక్కువ ఉంటాము. ఈ పర్టికులర్ పేషెంట్స్ కూడా ఏంటి అంటే న్యాచురల్ రెమెడీస్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారము, వాళ్ళు తీసుకునే ఎక్సర్సైజెస్ వల్ల కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ వైటమిన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ టొమాటో, క్యారెట్, స్పినాచ్ అండ్ ఎక్కువ ఇవి బాదం, జీడిపప్పు వాటిల్లో కూడా ఎక్కువ వైటమిన్స్ ఉంటాయన్నమాట. అవి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నవడేస్ నవధాన్యాలు అంటారు. అంటే మిల్లెట్స్ రూపంలో కూడా వీళ్ళు తీసుకోవడం ద్వారా ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన ఎక్కువ మినరల్స్ అనేవి వాళ్ళ బాడీకి మనం బయట నుంచి ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇవన్నీ తీసుకుంటాం ద్వారా వీళ్ళకి న్యాచురల్ గా ప్రయత్నించడం అనేది ఈజీ అనేది అవుతుంది అనమాట. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. పీరియడ్ గా రెగ్యులర్ గా వస్తున్న పక్షంలో అయితే పీరియడ్ అయిన 10వ రోజు నుంచి పీరియడ్ అయిన 18వ రోజు మధ్యలో న్యాచురల్ గా భార్యాభర్తలు రోజు విడిచి రోజు కానీ కలవడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు పీరియడ్స్ కానీ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, మరీ 35 డేస్ కన్నా ఎక్కువ అయిపోతుంది అంటే మాత్రం వీళ్ళల్లో ఓవ్యులేషన్ అనేది జరిగే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ మైల్డ్ మెడికేషన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది పొందవచ్చు. అలాగే మనం రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి కానీ మాకు ఐడెంటిఫై కావడం లేదు, మాకు ఎప్పుడు ఓవ్యులేషన్ అవుతుందో ఎలాగ ప్లాన్ చేసుకోవాలి అంటే నౌ LH కిట్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతున్నాయండి. ఓకే, ఈ కిట్స్ అనేవి ఏంటి అంటే ఓవ్యులేషన్ కిట్స్ అంటారు. ఈ కిట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ శాంపుల్లో పీరియడ్ అయిన 10వ రోజు తర్వాత యూజ్ చేసుకుని కిట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు న్యాచురల్ గా ట్రై చేసుకోవచ్చు. దాని ద్వారా ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది పొందవచ్చు అనమాట. ఇవి మెయిన్ చిట్కాలు. థ్యాంక్ యూ.